మంటేటండ్రా ఎంగిలి మిసన్న కూడా పెట్రోల్ వస్తుంటారు నోట్లో నుంచి. గైస్ వాంతింగ్ అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ ఇసుకోండి గైస్, మన ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ లో మన బైక్ కూడా వచ్చేసినట్లే. ఇంకా అట్లా దింపని. ఓకే, హలో మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ లో. సో చాలా గ్యాప్ అయితే వచ్చేసింది వీడియోస్ పెట్టక. ఎందుకురా అంటే సెమ్ ఎగ్జామ్స్ అనమాట. సో తప్పనిసరిగా చదువుకోవాల్సిన పరిస్థితిలో ఇవి యూట్యూబ్ని ఈ వీడియోస్ని అయితే తగ్గించేసినాం. అండ్ ఇది వచ్చేసి నాకు లైక్ ఈ వీడియో అయితే నేను చాలా హ్యాపీనెస్తో చేస్తాను. ఇది ఏం చేస్తాలే లైట్ అనుకున్నా, బట్ ఏమో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి చేస్తాను. సో వాట్స్ అబౌట్ ద వీడియో అంటే సో మనమైతే ఎక్స్పల్స్ బైక్ని అయితే కొన్నాం కదా. సో అది ఆంధ్ర నుంచి వడోదరాకి అయితే పార్సల్ చేసిరనమాట. సో మన బైక్ కీస్ వచ్చేసి కీసును అండ్ పార్సల్ చేసేటప్పుడు ఒక పేపర్ అయితే వేస్తారు. సో అన్ని డిటీడీసీలో అయితే మనకు పార్సల్ చేసినారనమాట. సో గైస్ ముందు అయితే ఈ పార్సల్ ఓపెన్ చేసేసాం. ఈ బైక్ కీస్ అనమాట. సో కాసేపు ఆగి బైక్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మన బైక్ వచ్చేసి ఇదేదో ప్యాలెస్ క్వీన్ హంసఫర్ ఎక్స్ప్రెస్ అంట. 5:41కి అయితే వస్తుంది వడోదరాకి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:10 అయితే అయింది. సో చిన్నగా ఇంకా బయలుదేరిపోయి సో బైక్ని అయితే కలెక్ట్ చేసుకున్నాం. సో చాలా మంది ఏమంటారంటే ట్రైన్లో బైక్ పార్సల్ అంటే కొంచెం అంత సేఫ్గా రాదనేసి అంటారు. సో చూడాలా. ఫస్ట్ టైం అయితే నేను బైక్ పార్సల్ చేసిన మంది వారణాసి నుంచి ఇటుకి. సో అదైతే నాకేం ఇబ్బంది అనిపించలా. అండ్ ఇది చూడాలి, ఇంకా ఇది కొత్త బండి, గుండెలు ఇట్లా చేతిలో పట్టుకొని అల్లాడుతున్నట్టుంది నాకైతే. బైక్ అయితే వస్తుంది. అండ్ టైం వచ్చేసి సుమారుగా అయింది లైక్ 4:20 సంథింగ్ అట్లా. 5:10కి ఏమో ట్రైన్ వస్తుంది. సో అలో పోయి బైక్ని జాగ్రత్తగా అయితే దింపించుకోవాలి, ఎందుకంటే అది మన హార్ట్ కదా. సో అందుకని మనోడైతే రోడ్లో పోరా బాబు అంటే తొందరగా పోవాలని చెప్పేసి నువ్వా నిన్న మూవీలో అల్లరి నరేష్ గాల్లో పోతాడు చూడు, అట్లయితే పిలిచిపోతున్నాడు సిటీలో. సో గైస్ మొత్తానికి అయితే గాల్లో తేలుకుంటా ఇది రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఇక దీంట్లో ఇప్పుడు ఒక పార్సల్ ఆఫీస్ సైడ్ ఉండిద్దో అసలు ట్రైన్ వచ్చిందో రాలేదో చూడాలి. ముందైతే ట్రైన్ వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందన్నమాట. ఒక 5-10 మినిట్స్లో అయితే వచ్చేస్తుంది. సో వెయిటింగ్ అనమాట ఇక్కడ స్టేషన్లో. ఇంకా ఇసుకోండి గైస్, మన ట్రైన్ వచ్చేసింది. ట్రైన్లో మన బైక్ కూడా వచ్చేసినట్లే. ఇంకా ఇందులో ఉంటుంది అనుకుంటాను నా గెస్ ప్రకారం అయితే. సో గైస్ మన బండిని దింపేకి ఇప్పుడు వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. అత్తికో మన బండే. అమ్మా ఏముందిరా ఎమ్మంటే పైల్వాన్ ఉన్నట్టుంది మన బైక్ అయితే. చాలా డేస్ అయింది గైస్ మనం మన బైక్ని అయితే చూసి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకొని మన బైక్ని తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం మనమైతే. ఇంకా ఈరోజు నుంచి వడోదరాలో మనం రచ్చ చేస్తున్నాం బ్రో. సో గైస్ ఇక్కడ ఉండే బండ్లన్నీ కూడా ఇట్లా పార్సల్ చేసిండేవే. సో మన బండి పెట్టినారు. సో పోయి ప్రాసెస్ అది ఇది అంతా కంప్లీట్ చేసేసుకొని అయితే వద్దాం మనదైతే. సో గైస్ బైక్ వచ్చేసిన తర్వాత ఈ ఒరిజినల్ రిసిప్ట్ అంటే పార్సల్ చేసినప్పుడు ఒక టికెట్ లాగిస్తారనమాట. అదిను అండ్ ఒక ఒరిజినల్ ఆధార్ కార్డ్ అండ్ ఒక జిరాక్స్ అయితే ఉండాలంట ఆధార్ కార్డుకి. సో ఈడైతే ఇదేదో నిల్చోమన్నారు. సో మొత్తానికి అయితే ప్రాసెస్ అంతా అయిపోయింది. సో ఒక చిన్న ఓటీపీ చెప్పమన్నారు అంతే. ఇక్కడ మనకు డబ్బులు కట్టాల్సినది అయితే ఏం చెప్పలేదబ్బా. సో ఇంకా బైక్ తీసుకొనేసి ఈ ప్యాకేజ్ అంతా రిమూవ్ చేసేసి యాక్చువల్లీ పెట్రోల్ కోసం అని చెప్పి బాటిల్ పట్టుకొని వచ్చిన. బాటిల్ ఆడ ఏడో పెట్టేసి మర్చిపోయి వచ్చిన. సో ఇప్పుడు బయటికి పోయి పెట్రోల్ కొట్టించుకొని రావాలి ఎట్లో కొట్ల. ఇంకా ఓం నమ శివాయ. సో గైస్ మొత్తానికి అయితే మన బైక్ వచ్చేసింది అబ్బా. ఇంకా సో ఇప్పుడు ఈ ప్యాకేజ్ అంతా ఇప్పేసి ప్యాకేజ్ కూడా లోపల ఫోము అది ఇదంతా కూడా మనమే తీసుకొని పోదాం. ఎందుకంటే నెక్స్ట్ టైం ఈ బైక్ కానీ మన ఇంకొక చిన్న బైక్ కానీ పార్సల్ చేసినప్పుడు అదే ఉంటుంది. ఈ ప్యాకేజ్కి ఒక్కొక్కటి అట్లా లైక్ 800-1000 అట్లయితే తీసుకుంటారంట. సో ఇంకా మనమే అయితే పెట్టేసుకుందాం ఇంకంతా. మయ్యమ్మయ్యమ్మయ్య ఎన్ని చుట్టినారా తలకాయకి.
సో గైస్ ఇగ్గోండి మన బైక్ మొత్తం అవుట్లుక్. సో ఇక్కడ ఈ శాడిల్ బ్యాగ్స్కి స్టాండ్ అను, ఆ టాప్ ర్యాక్ అను, ఇంకా ముందర క్రాష్ గార్డ్ అన్ని కొత్తవి అయితే మార్పిచ్చేసినాం. ఇంకా సో ఈ అద్దాలు అన్నీ మంచిగా సెట్ చేసుకొని ఇంకా చిన్నగా బయలుదేరుడే. ఇంకా సో గైస్ ఇక్కడ పోలీసుల బండ్లు కాదా. సో గైస్ ఇక్కడ పోలీసులు బండ్లు పడుతున్నారని చెప్పేసి బండి దిగి దొప్పుకొని పోతున్నాము. అరే ఎందుకు ఇంత కామెడీకి వచ్చినాము. గైస్ అటు చూడండి పోలీసులు బండ్లు పడుతున్నారు అక్కడ. మొత్తానికి వచ్చేసినాం. సో క్యాన్ పట్టుకొని పెట్రోల్ కోసం అయితే తిరుగుతున్నాం, కానీ ఎక్కడే కానీ బాటిళ్ళల్లోకి క్యాన్లోకి పెట్రోల్ అయితే పట్టమంటున్నారు. రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం, ఎక్కడో దొరుకుతుంది ఏందో మళ్ళీ. ఇంకా పెట్రోల్ వీక్దామని చెప్పేసి ఇట్లా విరుసని నోట్లో కంటాయండి పెట్రోల్. అంటే ఎంగిలి మిసన్న కూడా పెట్రోల్ వస్తుంటారు నోట్లో నుంచి. నువ్వు వేసుకుంటావా? కింద పెట్టు బావా. అరే నా వాటిని మనకి ఎక్స్పీరియన్స్ లేదు దాంట్లో. గట్టిగా అయ్యో గట్టిగా అయ్యో. Guys, one thing is అబ్బా అరే కడుగంట డిఫెట్ అంటరా. ఓం నమ శివాయ. అదే దిగని పెట్రోల్ దిగని. సో గైస్ బండి అయితే ఎందుకు స్టార్ట్ కావట్లేదు ఏమో కానీ అటు నుంచి స్టార్ట్ కాలే. దాదాపు 2 kilometers దొబ్బుకుంటూ వచ్చి పెట్రోల్ బంక్లోకి అయితే వచ్చినాం అన్నట్టు. సో వచ్చే దారిలో మనోడైతే త్రో కొట్టుకుంటా కింద అయితే ఉన్నాడు అనమాట. సో బండి కింద వెళ్ళి లైట్గా గోర్లేసి వచ్చింది అంతే. అంటే ఇప్పుడు ట్రై చేద్దాం. 250 rupees పెట్రోల్ పట్టించిన ట్రై చేసి స్టార్ట్ చేద్దాం ఒకసారి అయితే. ఓం నమ శివాయ. అమ్మ స్టార్ట్ అయింది రోయ్. సో గైస్ మొత్తానికి అయితే బండితో అని అయితే పోతాను. ఇక సూపర్ ఉంది మా బైక్ అయితే. గైస్ మొత్తానికి అయితే మనము రూమ్కి వచ్చేసినాము. సో ఈ వెనకలు ఉండే చెత్త చెదారం అంతా తీసేసి ఇదైతే వేసేసినాను. సో గైస్ మనం మన బండిలోను అండ్ ఒకటే బండిలో పోకూడదని చెప్పి ఇంకో బండి అయితే తీసుకున్నాం. అది ఉచ్చదా అయినట్టు తాగుతుంది. ఇదేదో చిన్న పల్లెటూరుల నుంచి మొత్తానికి అయితే ఇదేదో కోట్నా అనే విలేజ్కి అయితే వచ్చినాము. ఆఫ్ రోడింగ్ బ్రో. సో గైస్ ఇదంతా చిన్నగా అలా 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 ఆఫ్ రోడింగ్ చేసుకుంటా. సో మనమైతే మన బైక్ని బీచ్లోకి అయితే వేసుకొచ్చినాం. సారీ బీచ్ అంట పేరుగా అయితే ఇది కోట్నా బీచ్, బట్ బీచ్ వైబ్స్ అయితే పెద్దగా లేవు, ఒక లేక్ అనుకోవచ్చు అంతే. సో గైస్ మొత్తానికి అయితే కయాకింగ్ తీసుకున్నాము. సో మన వాళ్ళు ఇద్దరు ఆడొస్తున్నారు. ఈ బోట్లో అయితే పోతున్నా కయాకింగ్. సో ఇగోండి పెడల్. అప్పతినమ్మ ఎట్లా చూపించిందా. యా ఇగోండి పెడల్ అయితే ఇచ్చినది. లేడీయో బ్యూటిఫుల్. ఇప్పుడు డై కొట్టబోతున్నాం. అరే ఓ పని చేయి, ఫోన్లు ఇక్కడ ఇచ్చేయండి. పన్నే కూడా ఏం కాదు అక్కడ. నీకు ఈత వచ్చాంరా? దుంకుతలేవా? ఏం కాలే వాడు దుబ్బు దింగుతలే. ఉండరా అరే 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 ఫోన్లు తీసుకుంటే ఆగరా, వీడి ఫ్యూచర్ అర్థమవుతుంది నాకు. ఒకటే వచ్చింది ఇంకోటి. చలో నాకు 6 pack ఉంది గైస్.
దిగువే దిగురా గో దిగలేదనుకో టెంకాయతో చదువుతా దిగువే దా ఒరే నీ కండలు కళాకండలారా షర్ట్ అట్లా వేసుకొని వస్తున్నా చాలా రోజులు ఎందుకు స్విమ్మింగ్ చేసి ఇప్పుడు చేసేది సో గైస్ ఇప్పుడు బోట్ ఎక్కి బోట్ నుంచి కింద నుంచి దుంకుదాం డై కొడదాం చూస్తాను థ్యాంక్ యూ బ్రో కాదు దూకినప్పుడు అలా మగ్గేంచే భలే ఉంటది స్టార్ట్ చేయరా దిగబెట్టు పొట్ట ఈ సముద్రం లోతెంత ఏంటి లోతు తెలుసుకోకుండా రాజ్యాన్ని లేదెలా అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ దూకడం రాలేడికి ఒరే ఎడ్డి తగిలిందా మొఖానికి కొంచెం టచ్ ఇచ్చింది ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోనూ ఉద్దండు బోధించారు. అదేంటి అది క్రిస్టియన్స్ కుమార పరిశుద్ధాత్మ త్రియేకద్దే వద్దురా ఈత రాదురా వద్దురా సస్తారా ఇంకా అలా దిగద్దనిపిస్తుంది సో గైస్ ఇక్కడి నుంచి పోయేదారిలో మనకి చీచింతకాయలు అయితే కనిపించినాయి. చీచింతకాయలు అంటారు, దీనిలో ఇంకా ఏమంటారా ఉబ్బ అంట, అదేందో గుబ్బ అంట, గుబ్బ అగోండి ఆడ ఎర్ర ఉన్నాయి చూడండి అడ్డిగో అట్లా బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఫస్ట్ టైం గైస్ చెట్టు ఎక్కడమ్మా యాక్చువల్లీ నాకు ఏమన్నా చిన్నప్పటి నుంచి అలవాటేరా. ఇగోండి గైస్ చీచింతకాయలు అయితే తిన్నాం. ఇప్పుడు రూమ్కి వచ్చి అట్లా ఫ్రెష్ అయితే అయిపోయినాము. సో ఇంకా అదనమాట. సో ఈరోజు బోటింగ్ అను అది ఇది ఆ నేచర్ మొత్తం అంతా బాగా ఎంజాయ్ చేసినాం. సో ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ అయిపోతున్నాయి. సో ఇంకా నెక్స్ట్ మంచి వీడియోని అయితే కలుసుకుందాం. సో అంతవరకు బాయ్.